విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. ప్రకృతిలో ప్రతి కాలుష్యానికి మానవుడి తాలూకా స్వార్థమే కారణం. స్వార్థం వీడు ప్రకృతి సహజత్వాన్ని కాపాడు, అది నిన్ను కాపాడుతుంది. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. మనం ప్రకృతిలో ప్రతి ధర్మానికి ఒకటి కంటే అనేక కారకాలు కారణమవుతాయి. In nature, many factors are responsible for the properties. So let us test our hypothesis. More than one factors are there. సో అనేకమైన కారణాలు, ఒక కారణం కంటే అనేక కారణాలు ఉన్నాయనే హైపోథెసిస్ ప్రకల్పనని మనం పరీక్షిద్దాం, టెస్ట్ చేద్దాం. సో లెట్ us take two pair of different or contrasting characters, a pair of contrasting characters and test them. Take into consideration a pair of contrasting characters. చూద్దాం. The first one, ఈ టెస్ట్ చేయడానికి మనం మొదటిగా కలర్ ఆఫ్ పీస్, బఠానీ గింజల తాలూకా రంగు తీసుకుంటాం. ఆ రంగులో కాంట్రాస్టింగ్ పేర్ yellow and green. They are symbolically indicated Y respectively. The second one, shape of the piece. Shape round, gundrani and wrinkle. ముడతలు పడిన విత్తనాలు. These two characters are symbolically indicated R, capital R, small r respectively. సో ఈ విధమైన వాటి మధ్య మనం ఇప్పుడు మెండల్ తాలూకా ప్రయోగాల్ని అనుసరిస్తూ మనం దీన్ని టెస్ట్ చేయబోతున్నాం, పరీక్షించబోతున్నాం ఈ కారకాలు. దీంట్లో మనం the factors, take a pure breed of yellow and green factors. It's pure, and also the round and the wrinkled are also pure breed. అవి ఏంటంటే yellow కి సంబంధించి YY, small y, capital Y by small y, pure breed. And also round and wrinkled, capital RR, small r. We know that yellow and round characters are dominant. ఈ రెండు కూడా డామినెంట్ క్యారెక్టర్స్ అని మనకు తెలుసు. Y by R, capital R, capital Y by dominant characters. Dominant. Let us do cross pollination between these pure breeds. దీన్ని చూద్దాం. In the first generation,
వీటి మధ్య do the cross pollination between these pure breeds, these two gives or Y R R. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో వీటిని మనం దిస్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్, క్రాస్ పాలినేషన్ తర్వాత F1 జనరేషన్. These are all belongs to yellow and round seeds. సో ఇప్పుడు ఈ రెండు ప్యూర్ శుద్ధజాతుల మధ్య మనం పరపరాగ సంపర్కం క్రాస్ పాలినేషన్ చేస్తే వచ్చే ప్రోజని F1 జనరేషన్ అంతా కూడా పసుపు రంగు కలిగిన గుండ్రని విత్తనాలని పొందుతాం. ఏదైతే F1 లో ఉందో ఆల్ ఆర్ yellow and rounded seeds in the F1 generation. If we self-pollinate between these F1 generation, ఒకవేళ F1 జనరేషన్ వాటి మధ్య మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తే, స్వపరాగ సంపర్కం చేస్తే ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం. అంటే F2 అని నేను వస్తున్నాను. ఇలా గడులు తీసుకుంటాం. దీంట్లో ఇప్పుడు మనం వీటి నుంచి గ్యామెట్స్ తీసుకుంటాం. మేల్ గ్యామెట్, ఫిమేల్ గ్యామెట్. దట్ మీన్స్ క్యాపిటల్ R, capital Y, capital R, small y. సో ఈ విధమైన తీసుకుంటాం. క్యాపిటల్ R, క్యాపిటల్ Y, అలాగే క్యాపిటల్ R, స్మాల్ y. అలాగే ఇప్పుడు R చెప్ప స్మాల్ r, క్యాపిటల్ Y, స్మాల్ r, small r, small y. ఇవి సయోమిజల్. సేమ్ ry, r small y, small r capital Y, small r small. సో ఈ విధంగా తీసుకొని వీటి మధ్యన సెల్ఫ్ పాలినేషన్ చేయడం ద్వారా మనం పొందే ప్రోజన్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇది RR, YY, క్యాపిటల్ Y. ఇది కూడా క్యాపిటల్ RR, క్యాపిటల్ Y, స్మాల్ y, క్యాపిటల్ R, స్మాల్ r, క్యాపిటల్ Y, క్యాపిటల్ Y, క్యాపిటల్ R, స్మాల్ r, క్యాపిటల్ Y, స్మాల్ y. సెకండ్ వన్ capital R, capital R, small y, capital Y. అలాగే capital R, small y, capital R, small y, capital Y, capital R, small y, small r, capital R, capital Y, small r, capital R,
capital Y, small y, small r, capital Y, small r, capital Y, small r, capital R, small y, capital Y, small r, capital R, small y, small r, small y, capital Y, small r, small y, small. This is the second generation. F2 సింబల్ కాదు, F2 generation. So in this F2 generation we are getting so many types of 4 types of phenotypic సిరీస్. ఇక్కడ రకరకాల మనకి విత్తనాలు రావడం మనం గమనిస్తాం. దోస్ ఆర్ ద ఫస్ట్ వన్. చూద్దాం, ఆర్ఆర్ కదా, ఆర్ఆర్ అంటే రౌండ్ అండ్ ఎల్లో. రౌండ్ అండ్ ఎల్లో అంటే గుండ్రని పసుపు. దాన్ని అటు చేసిన పర్వాలేదు, గుండ్రని పసుపు. ఇది కూడా గుండ్రని పసుపు. ఎందుకంటే క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ ఎక్కడ వస్తున్నా డామినెంట్ క్యారెక్టర్. సో ఇది కూడా రౌండ్ గుండ్రని పసుపు క్యాపిటల్ వై అంటారు. ఇది కూడా గుండ్రని పసుపు, గుండ్రని క్యాపిటల్ వై కాబట్టి పసుపు. ఇది కూడా గుండ్రని. ఈ రెండు వైవేలు ఉన్నాయి కాబట్టి ఆకుపచ్చ గ్రీన్. అలాగే ఇది గుండ్రని, ఇది పసుపు. ఇది కూడా గుండ్రని ఆకుపచ్చ. ఇది గుండ్రని పసుపు, గుండ్రని వైట్ కాబట్టి పసుపు. ఇది రింకిల్ ముడతలు పసుపు. ఇది కూడా ముడతలు పసుపు. ఇక్కడ కూడా గుండ్రని పసుపు. ఇది కూడా గుండ్రని గ్రీన్ ఆకుపచ్చ. ఇది ఆర్ఆర్ ముడతలు రింకిల్. ముడతలు వై క్యాపిటల్ కాబట్టి ఎల్లో పసుపు. రెండు ఆర్లు వచ్చాయి కాబట్టి ముడతలు గ్రీన్ ఆకుపచ్చ. సో ఇక్కడ చూస్తే మనకి గుండ్రని పసుపు రౌండ్ అప్ చేస్తున్నాను నేను. గుండ్రని పసుపు. ఇది కూడా రౌండ్ అండ్ ఎల్లో. 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 ఎన్ని వచ్చి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో రౌండ్ అండ్ ఎల్లో 9 వచ్చాయి. తర్వాత రౌండ్ అండ్ గ్రీన్ చూద్దాం. ఇది రౌండ్ అండ్ గ్రీన్. 1 2 3. సో ఇది సెకండ్ రౌండ్ అండ్ గ్రీన్. ఇవి 3 వచ్చాయి.
ద నెక్స్ట్ రింకిల్. ముడతలు పసుపు చూద్దాం. ఇది ముడతలు పసుపు, ఇది కూడా ముడతలు పసుపు, ఇది కూడా ముడతలు పసుపు. సో థర్డ్ వన్ wrinkled and yellow. ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. The last one wrinkled and green. 1 వచ్చింది. So this one is very recessive. బాగా అంతర్గత లక్షణం ఒకే ఒకటి వచ్చింది. 16 వాటిల్లో మనకి ఒకే ఒకటి వచ్చింది. దీన్నే మన దృశ్య రూప నిష్పత్తిని రేషియో ఫీనోటైపిక్ రేషియో అని చెప్పుకున్నాం. మనం రేషియో ఫీనోటైపిక్ రేషియో ఎలా ఉందంటే 9:3:3:1. సో దీన్నే మనం ఏ పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకున్నాం కాబట్టి కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, ఏ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తీసుకున్నాం. దీంట్లో మనం క్రాస్ చేస్తున్నాం కాబట్టి క్రాసింగ్. సో ఇన్హెరిటెన్స్ ఫ్యాక్టర్స్ of these two contrasting characters, pollination together. So ఏదైతే దీంట్లో 2 జతల వ్యతిరేక లక్షణాలు తీసుకొని మనం చేస్తున్నామో దీన్ని డైహైబ్రిడ్ ట్రైట్స్ అంటారు. సో ఇది డైహైబ్రిడ్ ద్విసంకర సంకరణం అంటారు. ద్విసంకర సంకరణం అని చెప్తాను. సో దీన్ని ద్విసంకర సంకరణం అంటారు. డైహైబ్రిడ్ ట్రైట్స్. సో 2 జతల లక్షణాల మధ్య అంటే జత లక్షణ ఏ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ two characters. Crossing between 2 characters is called as dihybrid traits. సో దీన్ని మనం ద్విసంకర సంకరణం, అదే మనం ఒక లక్షణాన్ని తీసుకొని చేస్తే దాన్ని మోనోహైబ్రిడ్ అంటారు. 2 లక్షణాలను తీసుకొని 2 క్యారెక్టర్స్ తీసుకొని క్రాసింగ్ చేస్తే దాన్ని డైహైబ్రిడ్ అంటారు. సో ఇది ద్విసంకర సంకరణం. దీని గురించి పై తరగతుల్లో ఎక్కువగా నేర్చుకుంటారు. ప్రస్తుతానికైతే మనం అనుబంధంలో మనకి ఇచ్చాడు. దానికి సంబంధించిన 4th యాక్టివిటీ 4వ కృత్యాన్ని ఒకసారి చూడండి. అలాగే అనుబంధంలో ఒక ఆట ఇచ్చాడు, ఆ ఆటను కూడా చూడండి. మీకు ఈ టేబుల్ అనేది ఎలాగొచ్చింది, ఈ ఫీనోటైపిక్ రేషియో ఎలాగనేది మీరు చక్కగా తెలుసుకుంటారు. సో దీని ద్వారా మనకి మెండల్ కొన్ని సిద్ధాంతాలు ఫార్ములాస్ తెలియజేశారు, సూత్రాలు. ఆయన కొన్ని సూత్రాలు తెలియజేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూద్దాం. ఒకటి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్.
అసార్ట్మెంట్ అనగా స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతం. స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతం. ఇక్కడ జన్యువులు అంటే ఫ్యాక్టర్స్ అని అర్థం. ఈ ఫ్యాక్టర్స్ నే జన్యువులుగా జీన్స్ గా మనం చెప్తాం, ఎలీన్స్. సో ఇందులో అసార్ట్మెంట్ ఇవి దీంట్లో ఉండే ఫ్యాక్టర్స్ దేని మీద డిపెండ్ అవ్వక ఇండిపెండెంట్ గా తమ సంతానానికి అందించబడతాయి, చేర్చబడతాయి. సో ఎలా అంటే ఇప్పుడు ఏవైతే మనం లక్షణాలు తీసుకున్నామో జత లక్షణాలని రౌండ్ అండ్ ఎల్లో, వాటి లక్షణాలు ఇతర లక్షణాలతో సంబంధం లేకుండా తమ సంతానానికి ఆ లక్షణాలని స్వతంత్రంగా అందిస్తాయి. సో అలా అందించబడ్డాన్ని మనం స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతం అంటాం. సో ద ఫ్యాక్టర్స్ independently distributed to the progeny. సో ఆ విధంగా చేసిన లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని తెలిసి మనం పిలుస్తాం. అలాగే ఎందుకు మనం నేర్చుకున్నాం సెకండ్ వన్, లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ డామినెన్స్ దీన్నే మనం డామినేట్ చేయడం అంటే బహిర్గతత్వ సూత్రం అంటారు. ఎక్స్ప్రెస్ బహిర్గతత్వ సూత్రం. ఈ అసార్ట్మెంట్ ని మనం చెప్పాలంటే మెండల్ యొక్క సెకండ్ అసంప్షన్. ఈ ఫస్ట్ మనం లా చెప్పాం కదా, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది ఇది మెండల్ రెండవ ప్రకల్పన. ఎలా అంటే ఏవైతే పేరెంటల్ స్టేజ్ లో ఉన్న ప్లాంట్స్ ఉంటాయో ద progeny take it. ఇది సో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే స్వతంత్రంగా వాటిని మనకి తమ సంతానానికి వాటి లక్షణాలని ఇతర లక్షణాల మీద ఆధారపడకుండా వాటిని స్వతంత్రంగా సంతానానికి అందించడాన్ని స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతం అంటాం. లా ఆఫ్ డామినెన్స్ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం చెప్తున్నాం వై క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ అనేది డామినెంట్. ఏ పెయిర్ లో అవి హోమోజైగస్ ఫ్యాక్టర్స్ అయినప్పటికీ ఒకటి రెసిసివ్ అయితే ఒకటి డామినెంట్ అవుతుంది. సో ఆ విధంగా ఉండే లక్షణాన్ని మనం ఇది థర్డ్ మూడవ ప్రకల్పన. మెండల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు లా ఆఫ్ డామినెన్స్ బహిర్గతత్వ సూత్రం. సో ఏవైతే ఒక జత పేరెంటల్ స్టేజ్ లో ఉండే ఫ్యాక్టర్స్ ఆర్ ఎలీన్స్, వన్ ఈజ్ ద డామినెంట్ ఆన్ అదర్. ఒకటి రెండవ దానికంటే డామినెంట్ గా ఉంటుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ character by the dominance. So it's called as law of dominance by the తత్వసూత్రం. అవి హోమోలోగస్ అయినా అందులో ఒకటి రెండవ దాన్ని డామినేట్ చేసి తన లక్షణాన్ని ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్ by the dominance. So it's called as law of dominance by the తత్వసూత్రం. ఇక మూడవది లా ఆఫ్
పృథక్కరణ సూత్రం అంటారు. పృథక్కరణ సూత్రం. సెగ్రిగేషన్ అంటేనే ఇట్స్ సెపరేట్ చేయడం, వేరు చేయడం. దీన్ని మనం మెండల్ రెండవ ప్రకల్పనలో చూసాం. రెండవ ప్రకల్పనలో చూసాం మెండల్ ఏంటంటే ఇన్ ద పేరెంటల్ స్టేజ్ జనకతరం నుంచి ఈ ఏవైతే ఆఫ్ స్ప్రింగ్స్ సంతానం ఉంటుందో ద ఆఫ్ స్ప్రింగ్స్ రిసీవ్స్ one each character from both parents. రెండు జనకుల నుంచి ఒక్కొక్క జనక నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ ఫ్యాక్టర్ని తీసుకొని తన లక్షణాన్ని కలిగి ఉంటుంది. సో ద టూ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ one factor from the one each factor taken from the both parents. సో అలాగే రెండు జనకుల నుంచి పొందిన ఫ్యాక్టర్స్ ద్వారా తన లక్షణాన్ని కలిగి ఉంటుంది. సో దాన్ని మనం పృథక్కరణ సూత్రం అంటాం. అంటే సెగ్రిగేషన్, వేరుపరచడం, వేరు చేసి ఆ సంతానానికి అందించడం ఫ్యాక్టర్స్. సో దాన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అని పిలుస్తాం. ఇది రెండో ప్రకల్పనలో మనం చూడడం ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. మరోసారి మీరు అది కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ లక్షణాలు, క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది నెక్స్ట్ జనరేషన్, the traits passed on to one generation to the next generation is called heritable traits. సో వీటిని అనువంశిక లక్షణాలు అని చెప్పి మనం పిలుస్తాం. heritable traits. దీన్ని మనం అనువంశిక లక్షణాలు అంటాం. అనువంశిక లక్షణాలు. So heritable traits. These traits are passed on from one generation to the next generation. మనం ఇక్కడ ఈ వీడియోలో నేర్చుకున్నాం. ప్రియమైన విద్యార్థులారా, ఈ ఆయుధాలతో అందరూ సేఫ్గా ఉండండి, ఇన్పట్ ఉండండి, చక్కగా చదువుకోండి. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. ప్రతి పొల్యూషన్ కి, దట్ మీన్స్ ఏవైతే ప్రతి కాలుష్యానికి మానవుడి తాలూకా స్వార్థమే కారణం. అందుకే స్వార్థం వీడు, ప్రకృతి సహజత్వాన్ని కాపాడు, అది మనల్ని కాపాడు. ప్రియమైన విద్యార్థులారా, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు గాడ్ బ్లెస్ యూ.